భారత రక్షణ శాఖ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ రెండు భారీ యుద్ధ నౌకలు నౌకాదళంలో చేరిపోయాయి. అత్యాధునిక సాంకేతికతతో నీలగిరి క్లాస్లో కీలకమైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితమయ్యాయి. అత్యాధునిక ప్రాజెక్టు 17లో భాగంగా మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రీగేట్లుగా రూపుదిద్దుకున్న ఈ రెండు యుద్ధ నౌకల్ని ఐఎన్ఎస్ సర్కార్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠి ప్రవేశపెట్టారు. ముంబైలోని మజ్గాన్ టాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంజీఎల్లో ఉదయగిరి, కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్లో హిమగిరి యుద్ధ నౌకలు నిర్మించారు. వీటిలో మోడర్న్ కంబైన్డ్ డీజిల్ ప్రొపల్షన్ ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టంతో పాటు ఇండియన్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ల సూట్స్ వీటిలో అమర్చారు. సముద్ర జలాల్లో ఈ యుద్ధ నౌకలకు తమ టార్గెట్లను గురి తప్పకుండా ఛేదించగల సామర్థ్యం ఉంది. ఒక్కొక్కటి 6,700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, 76 mm మీడియం రేంజ్ గన్, 30 mm 12.7 mm ఆయుధాలు, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు ఈ యుద్ధ నౌకల్లో అందుబాటులో ఉంటాయి.